స్వరూప వాళ్ళండి. ఈరోజు మిరియాల రసం తయారు చేసుకుందాం. చలికాలంలో, వర్షాకాలంలో మిరియాల రసంతో అన్నం తిన్నా, వట్టి రసం తాగినా గొంతు రిలీఫ్గా ఉంటుంది. ఈ రసం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ముందు మిరియాల రసం కోసం పొడి తయారు చేసుకుందాం. 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మిరియాలు, తడిలేని కరివేపాకు, 5-6 ఎండుమిర్చి, 1/2 స్పూను కంటే తక్కువగా మెంతులు, నూనె లేకుండా మాడకుండా వేపాలి. తరువాత వీటిని మిక్సీలో వేశాక వీటితో పాటు ఎల్లిపాయలు కూడా వేయాలి. బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఈ రసం పౌడరు బాటిల్లో వేసి పెట్టుకుంటే నెల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పొడితో ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా మిరియాల రసం, చారు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. తగినంత చింతపండు నానబెట్టి రసం తీసి రెడీగా పెట్టుకుందాం. ఒక గిన్నెలో చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో కొద్దిగా పసుపు, ఉప్పు, ముందే చేసి పెట్టుకున్న మిరియాల రసం పొడి 3 స్పూన్లు వేసి కలపాలి. స్టవ్ ఆన్ చేసి 4-5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరిగాక తాలింపు వేసుకుందాం. తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా వేగాక ఇంగువ వేసి వేపాలి. రసంలో ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ వేగాక తాలింపు చారులో వేసి కలుపుదాం. చారులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా రుచిగా మిరియాల రసం రెడీ అయిందండి. వేడివేడి అన్నంలో మిరియాల రసం వేసుకుని ఏ కూర లేకుండానే అన్నం అంతా తినేయొచ్చండి. జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఈ చారుతో వేడివేడి అన్నం తినాలనిపిస్తుంది. తిన్నాక త్వరగా జీర్ణం అవుతుందండి.